సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు తెలంగాణలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. నిజాం పాలనకు విమోచనమా, విముక్త, విలీనమా, విద్రోహమా అన్న చర్చ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొదలైంది. విలీనమని ఒకరు, విమోచనాన్ని ఒకరు, విద్రోహ దినం అని మరొకరు తమ భావజాలాలకు తగ్గట్లుగా కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో ఆదివాసీలు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రాంజీ గోండ్, కొమురం భీం వంటి నాయకుల ఆధ్వర్యంలో జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం ప్రభుత్వం విధించిన అటవీ చట్టాలు, భూమి పన్నులు, దోపిడీలకు వ్యతిరేకంగా జరిగాయి. ఈ ఆదివాసీ ఉద్యమాలు తెలంగాణ సాయుధ పోరాటంతో కలిసి నిజాం పాలన పతనానికి మొదటి బీజం వేశాయి. నిజాం బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం, అస్తిత్వం కోసం పోరాడిన మొదటి వీరుడు రాంజీ గోండు. మరాఠా సామ్రాజ్యం పతనమయ్యాక గోండ్వానా ప్రాంతం బ్రిటిష్, నిజాం సంయుక్త ఏలుబడిలోకి వచ్చింది. వీళ్ల ఆధిపత్యం కారణంగా బలహీనపడ్డ గోండులో తమ అస్తిత్వం కోసం 1836 నుంచి 66 మధ్య రాంజీ గోండు నేతృత్వంలో గెరిల్లా తరహా పోరాటం కొనసాగించారు. నిర్మల్ కేంద్రంగా గోదావరి వెంట ఉన్న దట్టమైన అడవులు, గుట్టలను కేంద్రంగా చేసుకున్న రాంజీ గోండు నేతృత్వంలోని దళం అడవుల్లో రహస్యంగా సైనిక శిక్షణ పొందుతూ అదును చూసి నిజాం సైన్యంపై గెరిల్లా దాడులకు దిగేది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత తాంతియా తోపే సేనల్లోని రోహిల్లాలు కూడా రాంజీ గోండుతో జతకట్టారు. ఇలా యుద్ధ నిపుణుల రాకతో బలోపేతమైన రాంజీ గోండు సేనలు నిర్మల్తో పాటు మహారాష్ట్రలో గల పర్భణి, అజంతా, బస్మత్, లాతూర్, మక్తల్ కేంద్రాలుగా నిజాం వ్యతిరేక పోరాటం కొనసాగించారు. దున్నేవాడితే భూమి అని నినదించారు. బలవంతపు పన్ను వసూళ్లను ఆపివేయించారు. బ్రిటిష్, నిజాం సైనికులను, పోలీసులను ఎదురొడ్డారు. దీంతో నిజాం సర్కార్ రాంజీగోండును టార్గెట్ చేసింది. సోన్ ఏరియాలో రాంజీగోండు నిర్వహిస్తున్న సైనిక శిక్షణ కేంద్రంపై నిఘా పెట్టారు. కోవర్ట్ ఆపరేషన్ ద్వారా రాంజీ, ఆయన అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. 1860 ఏప్రిల్ 8న రాంజీ గోండుతో పాటు ఆయన అనుచరులు 1000 మందితో ఉన్న స్థావరాన్ని పసిగట్టిన నిజాం, బ్రిటిష్ సైన్యం మెరుపుదాడులు చేసింది. రాంజీ గోండుతో పాటు 1000 మంది యోధులను నిర్బంధించి నిర్మల్ దగ్గరలోని ఎల్లపల్లి గ్రామం వద్ద గల మర్రి చెట్టుకు బహిరంగంగా ఉరితీసింది. భవిష్యత్తులో ఎవరూ తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చెయ్యకుండా ఈ ఘోరానికి పాల్పడింది. ఈ దారుణానికి సజీవ సాక్ష్యంలా నిలిచిన 1000 ఉరుల మర్రి చెట్టు 1995లో బలమైన ఈదురుగాలులకు నేలకూలింది. 2007లో ప్రజా సంఘాల జేఏసీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో 1000 ఉరుల మర్రి ప్రాంతం వద్ద అమరవీరుల స్మారక స్తూపం నిర్మించింది. 2008లో ఇక్కడి చైంటేట్ దగ్గర రాంజీ గోండుతో పాటు కొమురం భీం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆదివాసి పోరాట యోధులు, అమరులు రాంజీ గోండ్, కొమురం భీం పోరాటం వల్ల ఏదైతే 1948 17th సెప్టెంబర్ రోజున ఈ యొక్క భారతదేశంలో నిజాం పాలకులో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం కూడా ఆ రోజు ఈ యొక్క భారతదేశంలో విలీనమైన రోజు. ఆ విలీనమైన రోజు మా యొక్క ఆదివాసీ పోరాటాలు, ఆదివాసీ సిద్ధాంతాలతోటే ఆ యొక్క విలీనం జరిగింది. ఏదైతే మా యొక్క కొమురం భీం జల్ జంగల్ జమీన్ నినాదంతో కొమురం భీం ఆసిఫాబాద్ నుండి జోడెన్ ఘాట్ నుండి పోరాటం చేస్తే, ఏదైతే నిర్మల్ జిల్లాలో మా యొక్క రాంజీ గోండ్ ఉద్యమ పోరాటం వల్ల, స్వతంత్రం రాకముందు నుండి పోరాటం వల్ల నిజాంలో ఉన్నటువంటి నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నిర్మల్కు, ఈ ఆదిలాబాద్కు, ఈ ప్రాంతానికి ఒక విముక్తి రోజు. ఎందుకంటే ఈ యొక్క పోరాటం వల్లనే ఆ యొక్క నిజాం పాలకులు అలా తోకముడిచారు. దాని తర్వాతనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంతానికి వచ్చి నిజాంతో చర్చలు జరిపిన తర్వాతనే ఆ యొక్క విలీన కార్యక్రమంలో తలెగ్గిన నిజాం పాలకులు ఈ యొక్క మా విధానాన్ని ముందట పెట్టుకొని ఈ యొక్క తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతం స్వతంత్ర భారతంలో విలీనమైంది. రాంజీ గోండ్ వారసత్వం పుణికిపుచ్చుకున్న మరో ఆదివాసీ వీరుడు కొమురం భీం. తెలంగాణ సాయుధ పోరులో ఒక రంగల్ జెండా. ఆదిమ జాతుల వారికి స్వయం పాలన దక్కాలని 1937 నుంచి 1940 దాకా నిజాం నవాబులపై రణభేరి మోగించి నిజాంల గుండెల్లో సింహస్వప్నంగా మారాడు. ఆసిఫాబాద్ మండలం
సంఖ్యపల్లిలో గోండు తెగకు చెందిన కుమ్రం చిన్ను దంపతులకు 1901వ సంవత్సరంలో భీం జన్మించాడు. భూపట్టాదారులు, అటవీ సిబ్బంది చిత్రహింసలతో గ్రామస్తులతో పాటు భీం కుటుంబం కూడా ఇబ్బందులు పడింది. ఈ క్రమంలో భీం తండ్రి చిన్ను మరణించడంతో ఆ కుటుంబం కెరమెరి మండలం సూర్దాపూర్కు వలస వచ్చింది. అడవిని నరికి పోడు వ్యవసాయం ప్రారంభించారు. పంట చేతికి వచ్చే తరుణంలో సిద్దిక్ అనే పట్టాదారుడు వచ్చి భూమి తనదేనంటూ ఆదివాసులు పండించిన పంటలు తనకే దక్కాలంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. అతని అరాచకాలు భరించలేని ఆదివాసీలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వేధింపులను భరించలేక భీం కర్రతో దాడి చేయగా సిద్దిక్ అక్కడికక్కడే హతమయ్యాడు. నిజాం పోలీసులు భీంపై హత్యానేరం మోపగా భీం బాల్య స్నేహితుడు కొండల్తో బల్లార్షా చంద్రపూర్ వైపు పయనమయ్యాడు. అక్కడ్నుంచి అస్సాం వెళ్లి తేయాకు తోటలో పనిచేశాడు. అక్కడే విముక్తి పోరాటానికి తర్ఫీదు పొందారు. రాంజీగొండు, అల్లూరి సీతారామరాజుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని కుమ్రం భీం సుర్దాపూర్కు తిరిగి వచ్చాడు. బాబేఝరిలో పోడు వ్యవసాయం ప్రారంభించాడు. నిజాం పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లగా భీం వారిపై ఎదురుతిరిగి పంపించాడు. బాబేఝరీ భూ సమస్య నిజాం ప్రభుత్వానికి భీం మధ్య వివాదంగా మారి యుద్ధానికి దారితీసింది. జోడేఘాట్ కేంద్రంగా చుట్టుపక్కల 12 గ్రామాల ఆదివాసులను భీం ఏకం చేశాడు. గెరిల్లా తరహా పోరాటాలకు వారిని సిద్ధం చేశాడు. జెల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాటానికి భీం నాంది పలికారు. దీంతో నిజాం ప్రభుత్వం అప్పటి ఆసిఫాబాద్ కలెక్టర్ను రాయవారానికి జోడేఘాట్కు పంపింది. 12 గ్రామాలకు స్వాతంత్ర్యం ప్రకటించాలని, జైలులోని తన అనుచరులను వదిలిపెట్టాలని భీం షరతులు విధించాడు. దీనికి అంగీకరించని నిజాం సర్కార్ సైన్యాన్ని దింపింది. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్కు అర్ధరాత్రి చేరుకుని నిద్రిస్తున్న భీం అనుచరులపై ఏకపక్షంగా కాల్పులకు పాల్పడింది. భీం సేన పోరాటానికి దిగగా చివరికి నిజాం పోలీసుల తూటాలకు 1940 అశ్వయుజ మాసం పౌర్ణమి రోజున కుమ్రం భీం వీరమరణం పొందాడు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇద్దరు వీరుల త్యాగాలకు సరైన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తి ఆదివాసుల్లో ఉంది. దశాబ్దాలు గడిచినా ఆదివాసులు ఇప్పటికీ జెల్, జంగల్, జమీన్ కోసమే పోరాటాలు చేస్తున్నారు.